చేస్తున్న మేళ్లకు ఉపకారాలకు మనం రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి, స్పందించాలి. అదవుతుందా? నీవే గనక ఆ మేలు నా జీవితంలో చేయకపోతే నేను ఈ స్థితిలో ఉండే వ్యక్తిని కాదు ప్రభా అని మనము ఎప్పటికప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మేలు పొందుకున్న తర్వాత మనం మినిమం రెస్పాన్స్ ఏంటంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను మహిమపరచాలి. ఎందుకంటే ఆయన మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెప్పాలని. ఆ 10 మంది స్వస్థపరచబడినప్పుడు ఒక్కడే వచ్చి ఆయన నామాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటుంటే మిగతా 90 ఎక్కడా అని అడిగారు. అంటే మిగతా వాళ్ళు స్వస్థపరచబడ్డారు కానీ ఆయన దగ్గరికి రాలేదు. ఎవరు వారి జీవితంలో గొప్ప మేలు చేశారో ఆయన మర్చిపోయి తిరిగారు అనమాట. సో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ కృతజ్ఞులుగా మనము ఉండకూడదు. కృతజ్ఞత చాలామంది జీవితాల్లో చూపిస్తూ ఉంటారు. దేవుడు ఎన్నో మేలులు వాళ్ళ జీవితాల్లో చేస్తూ ఉంటాడో అయినప్పటికీ గ్రహించకుండా ఆయన వైపు తిరగకుండా ఇంకా తిరుగుబాటుతనం చేస్తూ ఉంటారు. ఇది కృతజ్ఞత. అదవుతుందా? సో వాళ్ళని మనం ఏమని పిలవచ్చు అంటే తిరుగుబాటుదారులు అని పిలవచ్చు. దేవుడి నుంచి ఎన్నో పొందుకుంటున్నప్పటికీ ఆయన ఇచ్చే గాలిని, ఆయన ఇచ్చే నీటిని, ఆయన ఇచ్చే భూమిని, ఆయన ఇచ్చే ఆకాశ వీటన్నిటిని కూడా మనం అనుభవిస్తూ ఆయనంటే లెక్కలేనితనంగా ఉండడం అనేది అది తిరుగుబాటుతనమే అవుతుందన్నమాట. కాబట్టి ఈ 18వ కీర్తనలో కూడా మనం గమనించినట్లయితే దావీదు భక్తుడు దేవునికి గొప్ప కృతజ్ఞతను తన జీవితంలో కలిగి ఉండి గొప్ప స్తోత్ర గీతికను రాస్తాడనమాట. అందుకే ఈ యొక్క ఇంట్రడక్షన్ చూడండి ఒకసారి. ఇది ఎవరు రాస్తారో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములు చెప్పి యెహోవాను స్తోత్రించి అతను ఇట్లా నేను. ఇదొక సందర్భం. జనరల్గా మనం కూడుకున్న విధానం ప్రతి ఆదివారం ఇలా మనం కూడుకోం. ఒక సందర్భంలో, ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఇలా కూడుకొని ఉన్నాం. ఎందుకంటే ఈ కుటుంబంలో దేవుడు చేసిన మేలుని బట్టి తలంచుకొని మనం కూడా విని దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పడానికి మనం ఈ సందర్భంలో కూడుకి ఉన్నాం. 18వ కీర్తన ఏ సందర్భంలో దావీదు రచించాడనంటే తను చెప్తున్నాడు, అతని శత్రులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి. ఎవరికి స్తోత్రమో? ఆయనకి మాత్రమే. ఎవరైతే తనను తప్పించారో, ఎవరైతే తనను ప్రొటెక్ట్ చేశారో, కాపాడారో, భద్రపరిచారో ఆయన్ని గణపరుస్తూ ఈ 18వ కీర్తన రాశారనమాట. హల్లెలూయా. కాబట్టి మనం గమనించవలసింది ఏ సందర్భం అంట? అతని శత్రువులు అందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి. సౌలు దావీదుకు శత్రువా కాదా? సౌలు దావీదుకి శత్రువా కాదా? ఇక్కడ చూడండి ఒకసారి మాట. అతని శత్రువులు అందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి. సౌలు శత్రువు కాదా? సౌలుకి దావీదు శత్రువు కానీ దావీదుకి